హాయ్ అండి. ఈరోజు నేను నా స్టైల్ గుత్తి వంకాయ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇంకా కొంచెం పల్లీలు తీసుకొని అవి ఏమో బాగా వేపుకోవాలన్నమాట. అలా వేపుకున్న తర్వాత అవి ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇంకా అలాగే కొంచెం నువ్వులను తీసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఎక్కువగా వేపేసిన అవసరం లేదు, జస్ట్ కొంచెం వేపుకుంటే చాలా సరిపోతుంది. ఇంకా తర్వాత కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేపేసుకుందామండి. ఇంకా అవి కూడా వేపేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇంకా తర్వాత దాల్చిన చెక్క, జాజి పువ్వు, ఇంకా ఇలాచి 3 కూడా వేసేసుకొని అవి కూడా వేపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇంకా ఇవి వేసేసుకున్న తర్వాత ఇందులో దోసపప్పు అండ్ జీడిపప్పు కూడా వేసేసుకొని అందులో ఆనియన్స్, తెల్లుల్లి రెబ్బలు, అల్లము ఇవి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇంకా చేసుకున్న తర్వాత చూసారా ఇలా చూపించినట్టు చేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఈ ముద్ద ఒక గిన్నెలో వేసేసుకొని అందులో పసుపు, కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే గరం మసాలా, ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. మీలో ఈ గుత్తి వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నేను ఉప్పు నీటిలో ఫస్ట్ కట్ చేసుకొని వంకాయలు నానబెట్టుకున్నాను అనమాట. ఇంక తర్వాత అందులో ఈ కలిపిన ముద్ద ఉంది కదా, దాన్ని మసాలా ముద్దనైతే అందులో పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తాలింపు రెడీ చేసేసుకున్నాను అనమాట. గ్యాస్ మీద ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేపేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అందులో జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు, కరివేపాకు వేసుకొని వేపుకున్న తర్వాత ఈ వంకాయలు కూడా అందులో వేసి వేపుకున్నానండి. ఇంకా వంకాయలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూరగాయల్లో రారాజు ఎవరు అనేసి అంటే వంకాయ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇవి కూడా వేగిపోయాయి అనమాట. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అది కూడా ఈ తాలింపులో వేసేసుకొని బాగా వేపుకుందాము. నేనైతే ఇందులో చింతపండుని యూజ్ చేయలేదు, ఇంట్లో పెరుగు పుల్లగా ఉందన్నమాట. ఇంకా పెరుగు వేసుకొని చేసుకుందామని వేసుకున్నాను, అందుకే చింతపండుని వేసుకోలేదన్నమాట. ఇంక ఈ మసాలా ముద్దలో కూడా కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఒక 2 గంటల వరకు మనం పెరుగును వేసుకుందామండి. పెరుగు అయితే మా ఇంట్లో చేసుకున్న మంచి పెరుగు అనమాట, కొన్నదైతే కాదు. సో ఇంకా ఒక 2 గంటలు వేసుకుంటే చాలండి, చాలా పుల్లగా ఉంటుంది. ఇంకా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ తేలే వరకు ఉడకాలండి మసాలా. ఇగో చూసారు ఆయిల్ మీదకి తేలిపోయిందనమాట. ఇందులో కొంచెం స్వీట్ కార్న్ అలాగే పచ్చి బఠానీ వేసి కూడా వేపుకున్న తర్వాత ముందుగా వేపుకొని ఉంచుకున్న వంకాయలను కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని అవి కూడా ఒక 2 నిమిషాలు వేపుకుందాము. వేపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము, ఎక్కువగా చేయొద్దు. కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంక ఇదిగో కర్రీ కూడా అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అండి అసలు. ఓకే, బాయ్.